దేవుడు చేసినటువంటి విధానాన్ని బట్టి దావీదు గారిలో భయం ఏర్పడుతుంది, ఆశ్చర్యం ఏర్పడుతుంది. ఆశ్చర్యం ఎందుకు ఏర్పడుతుంది? మరలా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, దేవుడు మనల్ని చేసిన విధానం అంత అద్భుతంగా ఉంది. మరి ఈ ఆకారాన్ని దేవుడు నేలమట్టితో చేశారు. ఆ మట్టితో చేసినటువంటిది ఏ మట్టి? ఇంతకీ భూమి యొక్క అగాధ స్థలాలలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని చేశారు. ఆ తర్వాత చర్మముతోనూ మాంసముతోనూ కప్పి ఎముకలతోటి నరములతోటి సంధించి, ఎన్ని ఎముకలతో సంధించారు? ఇంతకు 206 ఎముకలతో సంధించారు. చూసారా ఎంత వండర్ఫుల్. మరలా ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఐ గురించి మనం ఆలోచించాం, ఇయర్ గురించి మనం ఆలోచించాం, నోస్ గురించి ఆలోచించాం, టంగ్ గురించి ఆలోచించాం, హార్ట్ గురించి ఆలోచించాం. అంటే ఈ ఆకారంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా వండర్, అంతే వండర్, అద్భుతం. ఎంత అద్భుతం! ఎందుకనగానే దేవుడు చేసినటువంటి ఈ ఆకారంలో ఉన్నటువంటి ఏ అవయవాన్నైనా కానీ ఎప్పటి వరకు ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చినా కానీ ఈ ఆకారంలో ఉన్న అవయవాన్ని కొత్తగా సృష్టించగలిగినటువంటి శక్తి ఈ గొప్ప టెక్నాలజీకి లేనే లేదు, అస్సలు లేదంతే.